మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోజుల తరబడి యూరియా కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి నలుగురం లైన్లో నిలబడి దొరికితే రోజుకు ఒక బస్తా యూరియా లేదంటే ఊరికనే వెళ్లాల్సి వస్తుంది. ఇలా ఎన్ని రోజులు తిరగాలి? ఇంటికాడ వండే వాళ్ళు లేరు. ఇంటికాడ ఉంటే ఇక్కడ మందు లేదు. మందు లేకుంటే పొలంలో పంట లేదు. ఏంది మా రైతుల ఘోష పట్టదా ప్రభుత్వాలకు అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని బారులు తీరారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇలాంటి పరిస్థితులు రాలేవు. యూరియా అంటే భయం అవుతుంది. ప్రతి వ్యక్తి ఒక రోజు 1000 రూపాయల కూలి వదులుకొని ఒక్కొక్కరు 3 రోజులు ఉంటే అసలు దొరుకుతుందా లేదా అనేది సందిగ్ధంలో ఉన్నారు. ఇంతమందిలో ఆ ఒక్క లారీ సరిపోతుందా, దొరుకుతుందా లేదా అని భయంతో ఉన్నారు. అవసరమైతే కొట్లాటలు కూడా అయ్యేటట్టున్నాయి. మరి ప్రభుత్వం ఆలోచించి యూరియా గురించి శ్రద్ధ తీసుకొని ముందు యూరియా పంపించే ప్రయత్నం చేయండి. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. చెప్పుల లైన్లు ఇక్కడ ఉన్న వ్యక్తులు వీళ్ళంతా ఇప్పుడు ఇంచుమించు ఒక 500 మంది ఉన్నారు. వచ్చింది ఒక లారీ వచ్చింది. అది సరిపోతుందా? ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు పబ్లిక్. దయచేసి గవర్నమెంట్కు విన్నవించుకునేది ఏంటిదంటే ముందు యూరియా గురించి ఆలోచించండి, మిగతా విషయాలు తర్వాత పెట్టండి. ఇప్పుడు యూరియా సరి అయిన సమయంకు మీరు యూరియా ఇయ్యలేకపోతే తర్వాత ఏం లాభం? ఇచ్చిన పంటలన్నీ నాశనం అయిన తర్వాత మనం ఇచ్చి ఉపయోగం లేదు. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి. ఆకలి అయిపోయిన తర్వాత అన్నం పెడితే ఉపయోగం ఏమిటి? దయచేసి ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్న ఈ విధంగా రోడ్ల మీద ఉంటాయి. గత 3 రోజులు ఒక్కొక్కరు 3 రోజుల నుంచి లైన్లో నిలబడ్డారు యూరియా లేక. ఇప్పుడు యూరియా వచ్చింది. ఆ ఒక్క లారీ వస్తే ఇంతమందికి ఎక్కడ సరిపోతుంది? వీళ్ళు 3 రోజుల నుంచి లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు 800 కూలీ చేసుకొని బతికేటోళ్ళు. ఇంటిల్లాదులు కూడా వచ్చేస్తున్నారు. వీళ్ళు వంట కూడా వండుకోలేరు. ఒక్కొక్కరిని అడిగిన నేను ఇంటి దగ్గర వంట కూడా వండుకోలేదు, లైన్లో నిలబడ్డారు. దయచేసి 3 రోజులు అవుతున్నది తిరగబడి రాలేదా? అందరం లైన్ లోనే ఉన్నాం. ఎంతమంది ఉన్నారు మీరు? 3 ఉన్నాం లైన్ లో. ఎందుకట్లా 3? ఒక్కరికి ఒక సంచి 6 ఎకరాలు నాటి వేసినాం. ఒక్క సంచి తీసుకొని దేనికి చల్లుకోవాలి, ఏం చేసుకోవాలి, ఒక్కొక్క ఇట్టి వేయాలా చెట్టుకి. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 3 రోజులు అవుతుంది. ఇయ్యలేరా? ఇంతవరకు తీసుకుపోయినా ఏమన్నా? నిన్న ఒకటి వచ్చి. ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు వేసినావు. ఎంత చల్లుతావు? ఎంతమంది వచ్చారు మరి మీరు? 3 వచ్చారు. రోజు 3 వీడికి వచ్చి పోతురు. టిఫిన్ ఏమన్నా తెచ్చుకుంటురా మరి ఇడికి? వచ్చేసిన మందు గురించి, ఎరువుల గురించి వచ్చి పరిస్థితులు ఇటువంటి అన్నట్టు. ఎందుకు వచ్చినావు? ఎప్పుడన్నా వచ్చినావు మరి ఇట్లా? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిర్రా మరి? ఈసారి వస్తున్నావా? ఎందుకు ఇట్లా వస్తున్నావు మరి? ఏమమ్మా ఇట్లా నిలబడ్డావు? ఏడికి వచ్చినావు? యూరియాకి వచ్చినావా? ఎందుకు యూరియా లేదా? ఎన్ని రోజులే రాబట్టి? నిన్నొక్కటి ఇచ్చారు, మొన్న 2 ఇచ్చారు. 4 రోజుల నుంచి తిరుగుతున్నాం. మాట్లాడు. రాము సార్ ఎవరు? మా దొంతి సార్. ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు సార్. యూరియా దొరకమా? 4 రోజులుగా యూరియా ఏం లేదు. ఎన్ని ఎకరాలు యూరియా? ఎన్ని ఎకరాలు వేసినావు? మేము 6 ఎకరాలు చేయం. యూరియా లేక 4 రోజులు ఎవరంతా ఎవరైతే ఎరగైపోయినాం. ఊరు మొత్తం ఎరగైపోయింది. మొత్తం ఊరికి ఎరగైపోయి పంట రాదు మాకు. ఇట్లా యూరియా మాకు ఇట్లా మోసం చేసే రేవంత్ రెడ్డి సార్ మనిషి కాదు మాకు. ఇట్లా అనుకో మేము ఇట్లా మోసం అనుకోని మేము రైతులు మొత్తం ముంచేసి మమ్మల్ని ఆగం చేసి మమ్మల్ని మొత్తం ఆగం చేసి మొత్తం రైతులు చచ్చిపోవాల్సి ఊరి పెట్టుకోవాల్సి ఈ మందు లేక. ఈ మందు కూడా ఇంత 10 ఏళ్ళ మాకు ఇంత 10 ఏళ్ళ మాకు ఇంత అన్యాయం ఉండదు ఈ ప్రభుత్వం. సార్ దేశానికి ప్రభుత్వము ఎన్నమ్ముకోవాలని అంటారు. ఇదెక్కడ అన్యాయం సార్ రైతుల కోసం. రైతులు మోసం చేసాం మనుషులు. ఇటువంటి ప్రభుత్వం సార్. రైతు భరోసా అంటాడు. రైతు